ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి మేషరాశిలో రవి, అదేవిధంగా మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అదే మరి కుంభ మీన రాశుల్లో మరి కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, ఇటువంటి గ్రహాల యొక్క సంబంధం ఎక్కువగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాల్లో చాలామంది కొన్ని రాశులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, కొన్ని రాశులకి సామాన్యమైనటువంటి ఫలితాలు కూడా కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఏ రాశుల వారు ఉంటారు, ఏ పరిహారాల ద్వారా మన యొక్క జాతకాలను మనం నిదానంగా ఉంచుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎక్కువగా ఆలోచిద్దాం. అయితే ముందుగా మా కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్ కూడా చూడొచ్చు, పులిల సత్యనారాయణ ఉంటుంది. చాలామంది మా కార్యక్రమాన్ని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెడుతున్నారు. అదేవిధంగా మా ఛానల్లో మహాభాగవతం మొదలుగా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు కూడా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వాటిని కూడా చాలా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. భాగవతం చూసి అంత ఆనందపడుతూ చాలామంది మెసేజ్లన్నీ కూడా పెడుతున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ రాశి ఫలాలు తెలుసుకుని ఆయా పరిహారాలు చేసుకోవడం ద్వారా వారికి చాలా శుభ ఫలితాలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. చాలా సులభమైనవి, అంటే ప్రతి ఒక్కరూ చేసుకోగలిగేటువంటి శుభ పరిహారాలు మాత్రమే మనం సులభమైన పరిహారాలు, శుభ పరిహారాలు మాత్రమే. మేషరాశి వారికి మనం చూసినట్లయితే రాశిలోనే రవి, చంద్రుడి యొక్క బలం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం ద్వారా మంగళవార బుధవారాల్లో కార్యజయం, శుక్ర శనివారాల్లో అన్నింటా విజయం సాధించగలుగుతారు. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. గత 4 వారాల కంటే ఈ మేషరాశి వారికి ఈ వారం మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయి. జీవితంలో మంచి మార్పులు రాబోతున్నాయి. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. మీరు ఏదో చేయాలనుకుంటూ ఉంటారు, ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా వస్తాయని ఆశిస్తారు. కానీ వచ్చినా రాకపోయినా మాత్రం మీరు చేసేటువంటి విధి విధానాల్లో మాత్రం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే తప్పనిసరిగా కనపడుతున్నాయి. మంచి ఆలోచనలు పెట్టుకోండి, మంచి విధి విధానాలు పెట్టుకోండి, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి, తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. అంతేకాకుండా మరి ఏళ్ళనాటి శని ప్రభావం ఉంటుంది. ఆ శని ప్రభావం వల్ల అసంతృప్తి, చికాకు, ప్రతి పని కూడా శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు అయితే కనబడతాయి. ఎన్నున్నప్పటికీ వాటిని పక్కన పెట్టి మీ ఆలోచనలతో ముందుకు పెడతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మీరే చేయగలరు అనేటువంటి ఒక నమ్మకం అనేది మీ యొక్క యజమానికి మీరు చూపించగలుగుతారు మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యవహారాదుల్లో. అంతేగాని వ్యాపారమైనటువంటి విషయాలు కూడా మీకు బుధవారం నుండి శనివారం వరకు వ్యాపారాదులు కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయి. అయితే ఈ రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైనటువంటి అభివృద్ధి కూడా తప్పనిసరిగా కనబడుతుంది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం కంటే వారపు మధ్యలో వారాంతంలో కూడా చాలా యోగదాయకంగా ఉంటాయి. మరి సంఖ్యలు ఎక్కువగా ఈ వారం 4 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో మరి సూర్య ఆరాధన చేయండి. సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటూ ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని రోజు 108 సార్లు చేసినట్లయితే తప్పకుండా సర్వత్రా అన్నింటా మీరు విజయం సాధించగలుగుతారు. వృషభ రాశి
ఈ వృషభ రాశి వారికి ఆలోచన విధానం అనేది మారుతుంది. ఈ వృషభ రాశి వారికి వార ప్రారంభం వివాదాలకి దూరంగా ఉండాలి. వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం. వారాంతం ముఖ్యమైనటువంటి వ్యవహారాలు యోగిస్తాయి. ప్రతి పని యందు కూడా శ్రద్ధ అనేది అవసరం అవుతుంది. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు పెరుగుతాయి. చాలా నిదానంగా ఉండడం చాలా అవసరం. అంతేకాకుండా ఒక ముఖ్యమైన వ్యవహారం లాభించే అవకాశాలు ఉన్నాయి. అది వివాహం అవ్వచ్చు, ఉద్యోగము, వ్యాపారము మొదలుగా కలిగినటువంటి విషయాల్లో తప్పనిసరిగా మీరు ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. దూరం నుండి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా అందుతాయి. ఆర్థికపరమైన ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం ద్వారా కొంత ఇబ్బంది కలిగినా మీరు చేసేటువంటి వృత్తుల్లో ఇతర యొక్క సహాయ సహకారాలు అందిపుచ్చుకోవడం ద్వారా తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు. అయితే గృహ నిర్మాణాది ప్రయత్నాలు అవ్వచ్చు, ప్లాట్ కొనుక్కోవాలనుకోవచ్చు. ఇటువంటి క్రయ విక్రయాదులు మీకు ముఖ్యంగా వారపు మధ్యలో వారాంతంలో యోగించే అవకాశాలు ఉన్నాయి. అంచేత మరి రాజకీయ పరంగా అవనివ్వండి, ఏదవనివ్వండి, మీరు చేసేటువంటి వాటిలో కొంత అనుకూలమైనటువంటి వాతావరణం అయితే తప్పనిసరిగా కనపడుతుంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇలా ఉండగా మరి దూరం నుండి శుభవార్తలు అందుతాయి. రాజకీయ పరంగా అలాగే వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఫైనాన్స్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పరివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి ప్రోత్సాహం. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. సంఖ్యల్లో 6, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శివారాధన చెయ్యండి. శివారాధనతో పాటు అమ్మవారిని ఆరాధించండి. మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి వారం మనం ఆలోచిస్తే రవి యొక్క గ్రహభావం అనుకూలంగా ఉండడం ద్వారా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ప్రతి పని యందు ఉత్సాహం, మంచి ఆలోచనలు, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత లభిస్తుంది. శుక్రగ్రహానుకూలత వలన వేళకి భోజనము, విందులు, వినోదాల్లో పాల్గొనడం, మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో వివాదాలు, వారాంతం పనుల్లో ఆలస్యం ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైన అభివృద్ధి కనపడుతుంది. వృత్తుల పరంగా ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థిక డెవలప్మెంట్స్ ఉంటాయి. నూతనమైన ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ రాశి వారికి, విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకి అవకాశాల కోసం ప్రయత్నిస్తారు. సామాన్యంగా ఉన్నది. వృత్తుల పరంగా చూస్తే వార ప్రారంభంలో మంచి వృత్తులు, ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. వ్యాపార పరంగా చూస్తే ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వారికి వార ప్రారంభం చాలా అనుకూలంగా ఉన్నది. వారాంతం కూడా పర్వాలేదు, కానీ వార ప్రారంభం కూడా బాగున్నది. వారాంతం మళ్ళా కాస్త ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఏదైనా ఈ రాశి వారికి గతం కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ఉంటారు. మీలో ప్రణాళికలు అనేవి బయలుదేరుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు మీరు ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం డెవలప్మెంట్స్ అవుతాం అని ఒక మంచి ఆలోచనలు పెట్టుకుంటారు. గతంలో ఉన్నటువంటి మార్గాలను వదిలేసి నూతనమైనటువంటి మార్గాలను అన్వేషిస్తూ ముందుకు కొనసాగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో శివారాధన, ఆంజనేయ స్వామికి కూడా అంటే హనుమాన్ చాలీసా కూడా బాగా పఠించండి. తద్వారా విజయం సంప్రాప్తం అవుతుంది.
కర్కాటక రాశి వారికి మనం ఆలోచించినట్లయితే నూతనమైనటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి ఆలోచనలు ఉంటాయి. అంతేకాకుండా కర్కాటక రాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి వ్యయంలో గురుడు, మరి నవమంలో దశమంలోకి వచ్చేటప్పుడు కొంతవరకు దశమంలో మనం చెప్పాలంటే మరి కర్కాటక రాశి వారికి దశమంలో రవి వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అంటే నేను చేయగలను అని కొన్ని పనులు, సాహసమైనటువంటి పనులు ప్రారంభిస్తారు. అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఏదైనా సరే చెయ్యాలనే పట్టుదల మీలో పెరుగుతుంది. తద్వారా ఆ పట్టుదల వల్ల కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చేసేటువంటి పనికి స్నేహితులు తప్పనిసరిగా సహాయ సహకారాలు అందిస్తారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మీరు పట్టుదలతో ముందుకు పెడతారు. సాహసంగా చేయరాన్నట్లుగా సాహసమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ ఉంటారు. ఈ రకంగా ఉండగా మరి విద్యార్థులు మనం చూసినట్లయితే కొద్దిగా శ్రమ పడవలసి వస్తుంది. మహిళలకి పర్వాలేదు. వృత్తులు చేసేవారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ వారం మధ్యలో ఉన్నాయి. చేనేత వృత్తులు, చేతి వృత్తులు, కార్మికులు, స్వతంత్ర వృత్తులు చేసుకునే వారికి పర్వాలేదు. ఈ వృత్తుల్లో కొన్ని రకాలుగా అంటే ఇతరుల దగ్గర చేసేవి కాకుండా సొంతంగా చేసుకునే వారికైతే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకళ్ళ దగ్గర చెయ్యాలి అనుకునే వారికి మాత్రం ఆలోచనలో పెరుగుతాయి. ఇంక వ్యాపార పరంగా అంటారా, ఐటీ రంగం, షేర్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి, వీరందరికీ కూడా వారపు మధ్య నుండి వారాంతం వరకు అనుకూలంగా ఉన్నాయి. వార ప్రారంభంలో సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న చివకాకులు ఉంటాయి, ఆర్థిక ఒడిదడుకులు ఉంటాయి. అంచేత సంఖ్యల్లో 2 ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యండి. అంతేకాకుండా మీరు దానాల్లో బియ్యం దానం చేయండి, తెల్లని వస్త్రం దానం చేయండి, మీకు మంచి. సింహరాశి, ఈ సింహరాశి వారికి చంద్రుడి యొక్క బలం, గురుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నాయి. చంద్రబలం వలన వార ప్రారంభం, వారాంతం, కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గురుడి యొక్క బలం కూడా అనుకూలంగా ఉండడం ద్వారా కార్యసిద్ధి, ఆర్థిక ప్రోత్సాహం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, ఇవన్నీ బాగుంటాయి. ఇక మిగిలినటువంటి గ్రహాలలో మనం చూసినట్లయితే రవి నవమ స్థాన సంచారం, అష్టమంలోనే కుజుడు, అష్టమంలోనే శని, ఇలా కొన్ని గ్రహాలు చికాకు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కూడా ప్రధానమైనటువంటి చంద్రుడు, ప్రధానమైన గురుడు అనుకూలంగా ఉండడం ద్వారా ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవాంతరాలు, సమస్యలు, చికాకులు ఇవన్నీ కూడా తప్పవు. ఏదైనప్పటికీ కూడా కుటుంబ ఆర్థిక సంతానపరమైన డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. ఇంకా వృత్తుల్లో కూడా పర్వాలేదు. రాజకీయ పరంగా కూడా గుర్తింపు ఉంటుంది. ఇక వ్యాపారాదుల్లో విషయం వచ్చేటికి పార్ట్నర్షిప్ వల్ల కొద్దిగా ఇబ్బందులు తప్ప మీ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం, వారాంతం యోగిస్తాయి. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, వస్త్ర, గృహోపకరణాలు వారికి బాగుంటాయి. శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. నూతనమైన వ్యాపార ప్రయత్నాలు కూడా ముందు కొనసాగిస్తారు. కొన్ని విషయాల్లో కొద్దిగా శ్రమైనప్పటికీ మిగిలిన విషయాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉండడం ద్వారా విజయం వైపుకి దూసుకెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే సమస్యలు, చికాకులు ఇవన్నీ కూడా అష్టమ శని ప్రభావం వల్ల ఉంటాయి. పనులు ఆలస్యమవుతాయి. ఒక్కొక్క పని కూడా మనం 2-3 సార్లు చేయవలసి వస్తూ ఉంటుంది. అయినప్పటికీ నిదానం వహించి నలుగురిని కలుపుకుంటూ మీరు వెళ్ళిపోయినట్లయితే తప్పకుండా అష్టమ శని ప్రభావం కూడా మీకు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టదు. మీ పనులన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేయగలుగుతారు. అయితే మీ యొక్క కార్యక్రమాలు లేదా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క విధి విధానాల్లో కొంత అవాంతరాలు అనేవి వస్తాయి. అంచేత
శని ప్రభావం ఉంటుంది కాబట్టి శనికి తైలాభిషేకాలు చేయండి, నవగ్రహారాధన చేయండి, శనికి దీపం పెట్టండి. తద్వారా విజయం సాధిస్తారు. సంఖ్యల్లో 1, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శని భగవాను ఆరాధించడం ద్వారా విశేషమైన ఫలితాలు ఉంటాయి. కన్యారాశి వారికి చంద్రుడు వ్యయ స్థాన సంచారం, జన్మ ద్వితీయ స్థానాల్లో సంచారం వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వార ప్రారంభం అకాల భోజనము, శ్రమ, వారాంతం పనుల్లో ఆలస్యం. ఈ రాశి వారికి శ్రమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంచేత అంటే ఈ రాశి వారికి మనం బాగా గ్రహించవలసిన విషయం, గురుడు చూస్తే దశమ స్థాన సంచారం, రవి అష్టమ స్థాన సంచారం. సప్తమంలో ఎవరున్నారయ్యా అంటే సప్తమంలో మీకు ఎవరు లేరు. ఒక షష్టంలో రాహు ఉన్నాడు. రాహువు షష్ఠ రాహువు యోగకారకుడు. సప్తమంలో శని, అంచేత శని పెద్ద యోగకారకుడు కాదు. ఏదైనా వేళకి భోజనం చేయడం, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మిగిలిన విషయాలు పెద్దగా మనం చెప్పలేము. ఎంచేత మన పరిస్థితులు అలా ఉన్నాయి. గ్రహముల యొక్క బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతోంది. దాని ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో ఎక్కువ డబ్బు ఖర్చు అవ్వడం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తక్కువ అవడం, ప్రతి పని కూడా కాస్త శ్రద్ధగా శ్రమతో చేయడం, ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అంచేత మీ యొక్క ఆలోచనలు జాగ్రత్త పెట్టుకోండి. విధి విధానాల్లో ముందుకు వెళ్ళండి. తొందరపాటు చర్య పనికిరాదు. ఆకస్మికమైన నిర్ణయాలు పనికిరావు. ఇదేదో చేసేద్దాం, అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం అని అనుకోకండి. ఏది చేయాలనుకున్నారో దాని మీద ముందర మీరు ప్లాన్ చేయండి. తప్పకుండా విజయం సాధిస్తారు. మరి ఈ రాశి వారికి సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్ వాడాలి. ఆరాధనలో అమ్మవారిని ఆరాధించడం మంచిది. అయితే మనం అనుకున్నాం, ఈ రాహు యొక్క ప్రభావం వలన ఎంతటి కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు. సమస్యలు ఎన్నున్నా, ఒడిదుడుకులు ఎన్నున్నా అవి పక్కన పెట్టి మీ లక్ష్యాన్ని మాత్రం మీరు చేరుకుంటారు. తద్వారా కాస్త ఒత్తిడి, శ్రమ, మానసికమైనటువంటి అభిప్రాయ భేదములు ఉండవచ్చు, శత్రుత్వం కూడా ఉండవచ్చు. అయినా దాన్ని పక్కన పెట్టి మీ పని ఏదో మీరు నిక్కచ్చిగా కఠినంగా తప్పనిసరిగా మీరు చేస్తారు. కాబట్టి జాగ్రత్తలతో ముందుకు వెళ్ళండి. తప్పనిసరిగా అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క ఆరాధన ఎక్కువ చేయండి, విజయం సాధిస్తారు. ఈ తులారాశి వారి యొక్క ఆలోచన విధి విధానాలు మనం చూసినట్లయితే మంచి ప్రోత్సాహకరంగా కనబడుతున్నాయి. అంటే శని ప్రభావం, గురుడి యొక్క ప్రభావం వలన కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. విద్యార్థులకి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కూడా పర్వాలేదు. రాజకీయ నాయకులకి చిన్న చిన్న ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. అయితే ఈ తులారాశి వారికి వ్యాపారాత్మకమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఇలా ఉండగా ఈ తులారాశి వారికి చంద్రుడి యొక్క బలం చూసినట్లయితే వార ప్రారంభంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, వారాంతం కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం ఉన్నది. మీ ప్రయత్నాలన్నీ కూడా పెంచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ ప్రయత్నాల్లో ఆలోచనలు కూడా ముందుగా మీరు గుర్తించి ఏ విధంగా చేస్తే కార్యాన్ని మనం పూర్తి చేయగలం అనే ఆలోచనతో ముందుకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కొన్ని విషయాలు ఏదో తొందరపడకుండా ఈ పని ఇలా చేస్తే మనం విజయం సాధిస్తాం అని, అది వృత్తి అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఏదైనప్పటికీ ఒక మంచి ప్లానింగ్ విధానంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్లానింగ్ విధానం చేసేటప్పుడు అవసరమైతే ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఏదో ఒక రకమైనటువంటి మీకు సహాయం తప్పనిసరిగా అందుతుంది.
నదిలో ప్రవహించేవాడికి ఒక కట్టి దొరికినట్లుగా మీకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది. దాన్ని వినియోగించుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. తప్పనిసరిగా సర్వత్రా విజయం సాధించగలుగుతారు. అయితే సంఖ్యల్లో ఎక్కువగా 5 వాడాలి. రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకుంటూ ఉండండి. తద్వారా విశేషమైన ఫలితాలు ఉంటాయి. అమ్మవారికి ఎందు గురించి అంటే పంచమరాహువు కాబట్టి తప్పనిసరిగా అమ్మవారికి గుళ్ళో అంటే మన శివుడు పార్వతి ఉన్న దేవాలయం అయితే ఎక్కువ విశేషంగా ఉంటుంది. ఆ విధంగా గౌరీమాతకు తప్పనిసరిగా కుంకుమ పూజ మీరు చేయించుకున్నట్లయితే సత్ఫలితాలు తప్పనిసరిగా పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి మనకి గురుడి యొక్క బలం అలా ఉన్నా రవి యొక్క బలం చాలా బ్రహ్మాండంగా ఉంది. మేషరాశిలో రవి, మేషరాశిలో శుక్రుడు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు డెవలప్మెంట్స్ బాగున్నాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. కార్యజయం, ధనలాభం లభిస్తాయి. వార ప్రారంభంలో చంద్రుడు సామాన్యంగా ఉన్న వారపు మధ్యలో వారాంతంలో విజయంగా బ్రహ్మాండంగా ఉన్నది. గత 4 వారాల కంటే ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అన్నింటా విజయం సాధించగలుగుతారు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా సామాన్యంగా ఉంటుంది. వృత్తుల పరంగా ఆర్థిక ప్రోత్సాహం బాగుంటుంది. వ్యాపార పరంగా కూడా కొన్ని రకాల సమస్యలు తగ్గి ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ విషయంలో పెట్టుబడి పెట్టాలని నలుగురితో సంప్రదించి చక్కని నిర్ణయానికి రావడం ద్వారా అటువంటి వ్యాపార ప్రయత్నాల్లో ముందుకు మీరు వెళ్ళగలుగుతారు. రాబోయే కాలం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి దానికి తగినటువంటి వ్యాపార ప్రయత్నాలు, వృత్తుల్లో మార్పులు, ఇలా చిన్నటువంటి కొత్త విషయాలన్నీ కూడా మీరు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యాపరంగా అభివృద్ధి, అలాగే ఉద్యోగపరంగా అభివృద్ధి, ఇటువంటివన్నీ కూడా భవిష్యత్తు చాలా తొందరలో మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుచేత మంచి నిర్ణయాలతో ముందుగానే వెళ్ళగలుగుతారు. మరి ఈ రాశి వారు ఈ యొక్క బలం ఉండడం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం చేత కొత్త మార్గాల్ని ప్రయత్నం చేస్తారు. వ్యాపార విషయాల్లో కూడా నూతనమైన వ్యాపారాలు మనం ఎలా పెట్టాలనే ఆలోచనలు, వృత్తుల్లో కూడా డెవలప్మెంట్ ఎలా చేయాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. సంఖ్యల్లో 7, రంగుల్లో తెలుపు. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన, శివారాధన చెయ్యండి. తప్పకుండా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఈ ధనుర్రాశి వారికి అర్ధ అష్టమ శని ప్రభావం, గురుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. గురుడి యొక్క బలం వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. రవి యొక్క బలం కూడా పర్వాలేదు, చంద్ర బలం కూడా పర్వాలేదు. చంద్రుడు ఈ యొక్క ధనుర్రాశి వారికి వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న వారపు మధ్యలో వారాంతంలో మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. మంచి ఆలోచనలు, కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, ఆర్థిక ప్రోత్సాహం, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనట ఇవన్నీ ఉంటాయి. వారపు మధ్యలో వారాంతంలో కూడా సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతాడు. ఏ పని అయితే చేయాలనుకుంటాడో ఆ పనే చేస్తాడు. ఆ పనిని ఎలా చేయాలో అలా చేయడం వల్ల తప్పకుండా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఇది ఉదాహరణగా మాత్రమే. పిల్లవాడు ఏ విద్య ఎలా చదవాలో అలా చదువుతాడు, విజయం సాధిస్తాడు. వృత్తుల్లో కూడా ఏ వృత్తి ఎలా చేయాలి అంటే ఆ విజయం సాధిస్తారు. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కూడా ఇంతే. అంటే ఈ రాశి వారికి ఏది ఎలా చేయాలో తెలుస్తుంది. ఆ విధంగా చేయడం ద్వారా కొంత ఆగుతారు. శత్రు బాధలు తగ్గుతాయి, రుణ బాధలు తగ్గుతాయి, ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి, నిరుద్యోగులకు కూడా అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాత్మకమైనటువంటి విషయాలైతే పెద్దగా యోగించే అవకాశం లేదు. ఎంచేత అష్టమ శని, అర్ధాష్టమ శని కాబట్టి
అంచేత వ్యాపారస్తులకు కూడా రాబోయే కాలం తొందరగా మంచి కాలం రాబోతోంది. అంచేత ఇప్పుడు పెట్టుబడి పెట్టుకునే కాలము అని గుర్తించుకోవాలి వ్యాపారస్తులు. ఒక ట్రైనీ పీరియడ్ లాంటిది, పెట్టుబడులు పెట్టుకోండి. రాబోయే కాలంలో మంచి విశేషమైనటువంటి ఫలితాలు మీకు సూచిస్తున్నాయి. అంచేత ఈ యొక్క ధనుర్రాశి వారు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. ఏ పని చేయగలనో ఆ పని చేస్తారనే ధైర్యం మీలో ఉండాలి. చిన్న చిన్న సమస్యలను పక్కన పెట్టాలి. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మనం చేసే పనులకి ఆటంకం కలిగే మనుషులు ఉంటారు. అది వృత్తిలో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు. మనకి ఇబ్బంది కలిగించే మనుషులు ఉంటారు. అటువంటి వాళ్ళని పక్కన పెట్టి మన పని. ఈ మకర రాశి వారికి రవిచంద్రుల యొక్క బలం, గురుడి యొక్క బలం పెద్దగా అనుకూలంగా లేదు. మరి ఏముంది అంటే ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వార ప్రారంభంలో ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండొచ్చు. వార మధ్యలో సామాన్యంగా ఉన్నది. వారాంతం విశేషమైనటువంటి కార్యక్రమాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న సమస్యలుతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీ యొక్క ఆలోచనలు అయితే సక్రమంగానే ఉంటాయి. మీ విధి విధానాలు కూడా చాలా చక్కగా నడుస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. వ్యాపారాత్మకంగా కూడా చూసినట్లయితే మనకి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వార ప్రారంభంలో, వారాంతంలో మీకు వ్యాపారాదులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వారం మధ్యలో పెద్దగా యోగదాయకంగా అయితే మీకు లేదు. అయితే ఈ రాశి వారికి విద్యార్థులు బాగా కష్టపడాలి, పర్వాలేదు, ర్యాంక్ వస్తుంది. రాజకీయ నాయకులకి అవకాశాలు తక్కువగా ఉంటాయి. స్వతంత్ర వృత్తుల వారికి వృత్తిపరమైన ప్రోత్సాహం, ఆర్థికపరమైన డెవలప్మెంటు, దూరం నుండి శుభవార్తలు అందడం ఉన్నది. వ్యాపారాత్మకంగా చూసినట్లయితే వారాంతమే కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. నూతనమైన వ్యాపార ప్రయత్నాలు పెద్దగా యోగించవు. కొంతకాలం నిరీక్షించాలి, తప్పదు. అంటే వ్యాపారం సాగుతుంది. గురుడి యొక్క బలం లేకపోవడం వల్ల ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. వ్యాపారాలు చేస్తారు కానీ పెద్దగా డెవలప్మెంట్స్ కనపడవు. చేత సంఖ్యల్లో 6, రంగుల్లో నీలం, ఆరాధనలో మరి స్వీట్ల పదార్థాలు తయారు చేసి గురువారం పంచిపెట్టడం, అలాగే గురువారం గోధుమ రొట్టెలు పంచిపెట్టడం. గురువారం నాడు మీరు చేయదలుచుకున్నట్లయితే స్వీట్ పదార్థాన్ని దేవుడికి నైవేద్యం పెట్టి పంచిపెట్టండి. అంటే మిఠాయి ఉండా, అలాగే మీకు ఈ యొక్క స్వీట్లలో పాలకోవా ఇటువంటివి కూడా పంచిపెట్టచ్చు. అంచేత మంచి తియ్యటి పదార్థాన్ని గురువారం నాడు పంచిపెడుతూ ఉండండి. ఎక్కువగా మిఠాయి పంచిపెట్టండి. తద్వారా విశేషమైన ఫలితాలు మీకు ఉంటాయి. ఈ కుంభరాశి వారికి మనం సప్తమంలో ఉంటాడు రవి. సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో సంచారం. అంచేత ఈ కుంభరాశి వారికి మనం చూసినట్లయితే వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. గ్రాముల యొక్క బలాలు, గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత. ఈ గురుడి యొక్క బలం ఉండడం ద్వారా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. ఏ పని ఎలా చేయాలి, స్థిరాస్తి డెవలప్మెంట్స్ కోసం ఆలోచిస్తారు. సంతానపరమైన విషయాల గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యవహారాదుల్లో చక్కని మార్పులు ఉంటాయి. ఏదో సమస్యలు ఉన్నా చివరికి విజయం సాధించగలుగుతారు.
వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కూడా వార ప్రారంభం వారం మధ్యలో ఎలా ఉన్నా వారాంతం పర్వాలేదు. ఏదైనప్పటికీ కుంభరాశి వారికి గ్రహముల యొక్క బలాల వల్ల మనం ఆలోచిస్తే చిన్న చిన్న విషయాల్ని ఎక్కువ పట్టించుకోకండి. పెద్ద పెద్ద విషయాలు తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. మీకు మంచి అవకాశాలు వస్తాయి. అవకాశం కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు. ఎవరో సామాన్యులు చెప్పరు, మీకు హెల్ప్ చేయరు. అయినా మీ టాలెంట్తో, శ్రమైన మంచి ఆలోచనలతో మీరు తప్పకుండా విజయం సాధించగలుగుతారు. చివరికి ఏమవుతుందంటే మీరు అనుకున్న మాటలే నెగ్గుతాయి. ఫస్ట్ మాటలు నెగ్గవు. అంచేత మీరు భయపడవలసిన అవసరం లేదు. ఆర్థిక ఒడిదుడుకులు కూడా తగ్గుతాయి. వ్యాపారాత్మకంగా కూడా మంచి మార్పులు రాబోతున్నాయి. అంచేత ఈ రాశి వారి సంఖ్యలో ఎక్కువగా 6 వాడండి. రంగుల్లో లైట్ బ్లూ వాడండి. ఆరాధనలో శని భగవానుడిని పూజించండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ప్రదర్శనాలు చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. మీనరాశి, మీ టాలెంట్ మీరు చూపించుకుంటారు. అంటే ఆత్మస్థైర్యం అంతలా మీకు పెరుగుతుంది. నేను విజయం సాధించగలుగుతాను అంటారు. సాధిస్తారు, కానీ కొంత టైం అన్నది పడుతూ ఉంటుంది. అంటే ఈ వారం కాస్త మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో కూడా సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతం స్వల్పమైన సమస్యలు, చికాకులు ఉంటాయి. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయండి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీరు పొందండి. ఎంచేతంటే మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యవహారాదుల్లో ఇప్పటి వరకు ఏదో శని ప్రభావం వల్ల మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ప్రభావాలు చూపించడం వల్ల మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ మనోధైర్యంతో మీరు ముందుకు వెళ్ళడం ద్వారా విజయం సాధించగలుగుతారు. విద్యార్థులకైనా మంచి అవకాశాలు ఉంటాయి, భయపడకండి. అంటే ఎక్కువ 100కు 90 వస్తాయండి, 85 వస్తాయి. అది అంతకన్నా బాగా తగ్గిపోవు. రాజకీయ నాయకులకు కూడా కాస్త మీ యొక్క చేష్టల్లో అని మిశ్రమైనటువంటి, అంటే పదవీ యోగాలు రావు, కానీ మీకు మామూలుగా నిత్యకృత్యము జరిగేటువంటి పనుల ఆటంకం ఉండదు. వృత్తుల వారు చూసినట్లయితే వృత్తుల వారు కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ వారం మధ్య నుండే కనబడుతున్నాయి. న్యాయవాదులు అవ్వచ్చు, వైద్యులు అవ్వచ్చు, కళారంగం వారు అవ్వచ్చు, ఇదివరకటి కంటే కాస్త పర్వాలేదు. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే మీ ఊహ వేరు, అక్కడ జరిగేది వేరు. ఇప్పుడు వ్యాపారాత్మకంగా మనం చూస్తాం, ఏదో ప్రాజెక్ట్స్ 10 వస్తాయనుకుంటే 2 వస్తాయి. ఇగో ఈ విషయంలో లాభాలు వస్తాయంటే ఆ విషయంలో పెద్దగా లాభాలు రావు. అంటే మీరు ఊహించినంత లాభాలు అనేవి ఉండవు. మీ ఊహ వేరు, అక్కడ రియాలిటీగా ఉన్నది వేరు. అది మాత్రం గుర్తుంచుకోవాలి. మీరు ఏదో మీ ఆలోచనలతో ముందుకు వెళ్ళడం కాదు, అక్కడ నిజంగా ఎలా మనం విజయం సాధించగలం అన్నది చాలా ప్రధానమైపోతూ ఉంటుంది. చేత గ్రహాల యొక్క బలం మిశ్రమైనటువంటి బలం ఉన్నప్పుడు ప్రవాహానికి ఎదురవలసిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. సంఖ్యల్లో ఎక్కువగా మరి 3 వాడండి. రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో నవగ్రహారాధన, శని భగవానుడిని మీరు పూజించండి. స్వస్తి. మా కార్యక్రమాన్ని మీరు ఈ యొక్క వార ఫలాలు అందరికీ అందించే ప్రతి ఒక్కరు కూడా ముందర లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయం ఏదైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా మెసేజ్ ద్వారా మనకి కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్ పెట్టారు, ఆ బాక్స్లో మీరు పెట్టండి.